మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో మీ ಎಲ್ಲರಿಗೂ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కాలంలో ఆయన శిలువ మీద ఉన్నప్పుడు మరి ఈ మాట పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు తల్లి అయిన మరియా నిజంగా చాలా ఆమె ఒక అద్భుతం. ఎందుకు అనగా ఆమె గర్భాన్ని దేవునికి ఇచ్చింది. అలాగే అంటే ఆ గర్భంలో కూడా ఆమె ఎంతో ధైర్యం కలిగి ఉంది. ఇప్పుడు ప్రభు యొక్క మరణాన్ని కూడా చూచి తట్టుకునేంత శక్తి ఆమెలో ఉంది అని అంటే నిజంగా ఆమె చాలా గొప్ప స్త్రీ అని మనం ఖచ్చితంగా మరియను గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్తున్నారు. తల్లిని చూపించి, అమ్మ, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంత కష్టంలో కూడా, అంత శ్రమలలో కూడా, అంత మరణకరమైన పరిస్థితుల్లో కూడా యేసు తన తల్లిని విడిచిపెట్టలేదు. దీని నుంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలి అంటే, ఈరోజు చాలామంది తల్లిదండ్రులను చాలా సులువుగా విడిచిపెడుతూ ఉన్నారు. ఈ లెంట్ కాలంలో ఉన్న మనము శిలువ ధ్యానములను ధ్యానం చేస్తున్న మనము మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము మన తల్లిదండ్రులను ఎలా చూస్తున్నాం? మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? వారిని నిష్ఠూర పెడుతున్నామా? వారిని వేదనకు గురి చేస్తున్నామా? వారి జీవితంలో దుఃఖాన్ని చూస్తున్నామా? చాలామంది పిల్లలు ఏ విధంగా తయారయ్యారు అంటే, ఆస్తులు పంచుకోవడానికి పరుగులు పెడుతున్నారు, కానీ అప్పులు ఉన్నాయని తెలిస్తే కనీసం ఆ తల్లి లేదంటే ఆ తండ్రి చనిపోయినా కూడా చూడడానికి రావట్లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో నేటి కాలాల్లో మనుషులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యంలో మనం చదివినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నీకు ఇచ్చిన చోట నువ్వు దీర్ఘాయుష్యుడు అవ్వాలంటే, నువ్వు జీవించు సంవత్సరములు అధికం అవ్వాలనంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి అని అంటే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళరా మనం సన్మానించే వారముగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండాలి. యేసు శిలువ మీద ఉండి పలికిన ఈ మాటలో ఉన్న అర్థం అదే. అంటే ఎంత బిజీగా ఉన్నంటే చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా నీ తల్లిని నీ తండ్రిని మరి విడిచిపెట్టకూడదు, వారి బాధ్యత నీ మీద ఉంది అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియచేయాలనుకున్నారు. కాబట్టి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన మాట మనం చూస్తాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చదువుతాం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగదువు. కాబట్టి ఈరోజు మరి దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, నువ్వు జీవించే సంవత్సరములు అధికం అవ్వాలన్నా, సుఖముగా నెమ్మదిగా నువ్వు బ్రతకాలన్నా ఖచ్చితంగా తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని పరామర్శించాలి. వారి యొక్క అవసాన కాలంలో వారి యొక్క యోగక్షేమములు తెలుసుకొని వారిని సంరక్షించవలసిన బాధ్యత ప్రతి కుమారుడి మీద లేదంటే ప్రతి కుమార్తె మీద ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మీరు ఎంత బాగా ప్రార్థన చేసింది, ఎంత మంచిగా దేవుని వాక్యాన్ని విన్నా, నీ తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసినట్లయితే నిన్ను ఆ విషయంలో కనుక ప్రభు ఎప్పుడు విడిచిపెట్టరు, నువ్వెప్పుడు దోషిగానే ఉంటావు. మరొక విషయాన్ని మనం చదువు, ఎందుకు తల్లిని ఆ విధంగా ఉండాలంటే, తల్లిదండ్రుల పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత. ఆ విధేయతని ఎప్పుడు మనం చూపించాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం.
నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమయందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. యేసు యొక్క శిలువలో పలికిన మాట నిజంగా ఎంత ఆదరణ కలిగించే మాట, ఎంత ఒక మంచి సమాజానికి ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని ఇచ్చే మాట ఈ మాట. అమ్మ, ఇదిగో నీ కుమారుడు. ఎందుకు ఆ విధంగా అంటే నీ తండ్రి యొక్క ఉపదేశమును, నీ తండ్రి, చాలామంది తండ్రి చెప్పిన మాటలను చిరాకు పడుతూ ఉంటారు. తండ్రులను కొట్టేవారు ఉన్నారు, తండ్రిని చంపేవారు ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడు త్రోసివేయకు. ఎందుకనంటే ఆ ఉపదేశాన్ని నువ్వు త్రోసేసావు అనంటే నీ జీవితాన్ని నువ్వు త్రోసేసినట్లే. కాబట్టి నీ తండ్రి యొక్క ఉపదేశాన్ని నువ్వు ఎప్పుడు త్రోసివేసేవాడిగా ఉండకూడదని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. నీ తల్లి ముదిమియందు ఆమెని విడిచిపెట్టకండి. నువ్వు కుమార్తెవైనా నువ్వు కుమారుడువైనా నీ తల్లిని ఆమె వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆమె ముదిమియందు ఆమె నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని దృష్టిలో నువ్వు మహాదోషిగా మిగిలిపోతావు. అందుకే ప్రభు శిలువ మీద మనందరికీ ఒక మంచి మాదిరిని ఉంచిపోయారు. ఏంట మాదిరి అనంటే మనము తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, వారిని నిర్లక్ష్యము చేయకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించలేకపోయినట్లయితే, నీ తల్లి యొక్క ఉపదేశం, నీ తండ్రి యొక్క ఉపదేశం నువ్వు తృణీకరించినట్లయితే, వారిని దుఃఖపెట్టినట్లయితే, వారిని బాధ పెట్టినట్లయితే నీ బ్రతుకు అవిశ్వాసి బ్రతుకు కంటే ఘోరంగా ఉంటుంది. కాబట్టి మనం అవిశ్వాసి బ్రతుకు కంటే ఘోరమైన జీవితాన్ని మనం జీవించకూడదు అనంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అందుకే శిలువ మీద ఉన్నప్పుడు అంత భారాన్ని, అంత ఇబ్బందిని భరిస్తున్న యేసు చేసిన పనిని మనం ఈరోజు కొనియాడాలి. ఆయన పనిని మనం మర్చిపోలేము. ఏమిటి అనంటే, ఆయన శిలువ మీద అంత ఇబ్బందులు కూడా ప్రభు ఒక అద్భుతమైన మాట పలుకుతున్నారు. ఏమిటి అంటే, అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. వారు నిర్లక్ష్యం చేసినట్లయితే నువ్వెంత మంచి విశ్వాసం అనుకుంటున్నావు కానీ దేవుని వాక్యం చెప్తుంది, చెడ్డదైన అవిశ్వాస కంటే చెడ్డడు అవుతావట. కాబట్టి అలా కాకుండా ప్రభు ఏ విధంగా తల్లిదండ్రులను సన్మానించారో అలాగున్న మనం తల్లిని తండ్రిని సన్మానించి దేవుడు చూపించిన మాదిరిని, దేవుడు చూపించిన గొప్ప ఆదరణను మనము కనపరుచుదాం. అలాంటి సహాయం ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్.